నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాపూరు సర్కిల్ పరిధిలోని మల్లమ్మకుంట గ్రామంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు అవగాహన కల్పించారు. రాపూరు సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాపూరు కలువాయి ఎస్ఐలు మరియు సుమారు 20 మంది పోలీస్ సిబ్బంది మల్లంకుంట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేస్తూ నేరాల, అక్రమ మద్యం, ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. రాపూరు సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాపూరు కలువాయి ఎస్ఐలు మరియు సుమారు 20 మంది పోలీస్ సిబ్బంది మల్లంకుంట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేస్తూ నేరాలు, అక్రమ మద్యం, ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నకిలీ లోన్ యాప్లు, అనుమానాస్పద లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఫోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కల్పించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేశారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30కి పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, సంబంధిత ధృవీకరణ పత్రాలు చూపించిన తర్వాతే వాటిని విడుదల చేస్తామని సీఐ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాపూరి ఎస్ఐ తిరుమలరావు, కలువాయి ఎస్ఐ కోటయ్యతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మల్లమ్మగుంట దగ్గర ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ మన రాపూర్ సర్కిల్ పరిధిలోని రాపూర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మన కలువాయి ఎస్ఐ గారు, మిగతా సిబ్బంది అంతా ఒక 20 మంది సిబ్బంది కూడా పాల్గొన్నారు. అన్ని ఇళ్ళు కూడా ఎన్డీపీఎస్కి రిలేటెడ్, ఏమన్నా రెడ్ శాండిల్ రిలేటెడ్ కాంట్రాబ్యాండ్స్, ఏమన్నా బెల్ట్ షాప్స్కి సంబంధించిన కాంట్రాబ్యాండ్ వస్తువుల గురించి కానీ, ఓన్ సేఫ్టీకి సంబంధించి కానీ, సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కొనసాగిస్తాము. ఇట్లానే అనాథరైజ్డ్ థెఫ్ట్ వెహికల్స్ కానీ, ఇలా ఏదైనా ఇల్లీగల్ కాంట్రాబ్యాండ్ గురించి ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఈ కాలనీ ప్రజలందరితో కూడా నార్కోటిక్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ ఇష్యూస్ ఏంది, డ్రగ్స్ అనేది మనకి స్టేట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, ఏది అమ్మకూడదు, కొనకూడదు, దాన్ని యూజ్ చేసేవాళ్ళు కూడా ఉండకూడదు. దీని కింద ఇది ఒక ఇష్యూ కింద వీళ్ళందరినీ అవేర్నెస్ చేస్తాం. మళ్ళీ సైబర్ ఫ్రాడ్స్ జరుగుతుంది బాగా ఎక్కువగా. మన సెల్ ఫోన్లోనే మన డబ్బు అంతా ఉంటుంది కాబట్టి అవి పీడిఎఫ్ ఫైల్స్ రావడం కానీ, ఏమైనా ఫేక్ లోన్ యాప్స్ పెట్టి మన సెల్ ఫోన్ని, మన ఎక్విప్మెంట్ని వాళ్ళ ఆధీనంలో తీసుకొని మొత్తం కంట్రోల్లో తీసుకొని మన బ్లాక్మెయిల్ చేయటం కానీ, ఫేక్ లోన్ యాప్స్ పెట్టి, ఇంకా అదర్ సైబర్ రిలేటెడ్ అబ్యూజింగ్ కానీ ఇవన్నీ జరగకుండా, మరియు చిల్డ్రన్స్ పోక్సో కేసులు అంటే చిన్నపిల్లలు 18 సంవత్సరాల లోపు వాళ్ళ మీద ఎటువంటి నేరాలు జరగకుండా, క్రైమ్స్ ఏదన్నా వచ్చి లేడీస్ని ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు అవేర్నెస్ కలిగేయటం, మళ్ళీ చైల్డ్ మ్యారేజెస్ చేయకుండా చేయటం, వీటన్నిటి మీద అవేర్నెస్ కూడా ఇప్పుడు వీళ్ళందరితో కూడా మాట్లాడతాము. రోడ్ సేఫ్టీలో మెయిన్ వీరింగ్ ఆఫ్ హెల్మెట్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా చాలా దూరం ఎక్కడో మందు తాగి హైవేల మీద జర్నీ చేయటం, వచ్చేసి లారీల కింద పడటం, టర్నింగ్లు సరిగ్గా తెలుసుకోకుండా మత్తులో పడి చనిపోవటం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. గవర్నమెంట్ కూడా హైయెస్ట్ ప్రయారిటీ రోడ్ సేఫ్టీ మీద ఇచ్చింది. ఎందుకంటే మనకి జరిగే యుద్ధాల్లో కంటే ఈ రోడ్ యాక్సిడెంట్లు చాలా ఎక్కువ మంది చనిపోతా మనకి సొసైటీకి చాలా లాస్ అవుతుంది. మన యుక్త వయసులో వాళ్ళు కానీ జరగడం వల్ల ఫ్యామిలీస్ రోడ్డు మీద పడతాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి గురించి ఇప్పుడు ఎస్ఐ గారు తల ఒక ఇష్యూని తీసుకొని వీళ్ళందరితో చేస్తాం. ఈ వెహికల్స్ వచ్చేసి ఒక 30 చిల్లర దాకా వెహికల్స్ సీజ్ చేసాం. అవన్నీ వ్యాలిడ్ లైసెన్సు ఇవన్నీ ఉంటే వాటిని మళ్ళీ రిలీజ్ చేస్తాడు రాపూర్ ఎస్ఐ గారు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో, హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.